కాక చిన్న సన్నగా లేదు కాక ఎవరెవరు ఏమంటుర్రు ఎట్టెట్ట సంగతి ఏంది ఏం కథ అనేది ఇక మరి పూస కూర్చున్నట్టుగా అరుచుకుందాము. ఇక మరి ముందుగాల మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా? తిరుమలలో తెలంగాణ గోవిందం, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు తిరుమలలో ప్రత్యేక దర్శనం, చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. నారచంద్రయ్య బాగానే షెడ్డో పడ్డో మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు షెడ్డో పడ్డో వాళ్ళకు మనం గౌరవం ఇవ్వాలి కాబట్టి మరి తీసుకోవాలి. ఎవరైతే వాళ్ళ పేరు చెప్పుకొని లెటర్ తీసుకొని వస్తుర్రో షెడ్డో పడ్డో మనం సౌకర్యం కల్పించాలని నారచంద్రయ్య బాగానే చెప్పుకొస్తుంది. కానీ అక్కడ ఉన్న టీటీడీ అధికారులు దాన్ని నేలకేస్తుర్రట, ఆ కాగితాన్ని నేలకేస్తుర్రట, శతబుట్టలాలు వేస్తుర్రు అన్నట్టు. ఇక మరి చూడాలి మరి మళ్ళీ కూడా చెప్పుకొచ్చినా అంటుండు. దీనికి మరి కొండ సూర్యకమ్మ కూడా ఇక అతి త్వరలో నారచంద్రయ్యను కలుస్తా, షెడ్డో బడ్డో చెప్పుకొస్తా, మాకు జర ఎట్టెట్టు అవమానం అనిపిస్తుంది సారు అని చెప్తుందట. చూద్దాం మరి ఆ కథ ఎట్టెట్టవుతుందో. మొత్తానికి ఆయమన్న వార్త పెద్ద వార్త ఏముంది మహాపత్రికల అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో అమలు ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ, చారిత్రాత్మక అడుగు, బీసీ రిజర్వేషన్ల సాధనకు నేను నాయకత్వం వహిస్తా. రేవంతమయ్య అందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరకు వెళ్దాం. మంచిదే. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అపాయింట్మెంట్ ఇప్పించాలి. ఎవరితోటి? మోడీతోటి మాట్లాడి. బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. మరి రేవంతమయ్య ఈ రకంగా 1931 తర్వాత బీసీ కులగణన చేపట్టి దేశంలో కనీవిని ఎరగని రీతిలో ఇవాళ బీసీలకు న్యాయం జరగబోతుంది అనేది రాహుల్ గాంధీ ఏ రకంగా అయితే కలలు కన్నాడో, ఏ రకంగా అయితే ఆయన మరి సభలల్లో ప్రకటించిండో, బీసీలకు రాజ్యాధికారం అందాలే, బీసీలు అనసబడిపోతున్నారు, బీసీలు మరి వాళ్లకు రాజ్యాధికారం అందే ప్రయత్నం చేయాలి అని కలలు. కానీ ఇక దాన్ని మరి ఇక రేవంతమయ్య సాకారం చేస్తేందుకు నేను కంకణం కట్టుకున్నా అని మాత్రము ఈయన అనుకొస్తుండు. దీని మీద మరి ఇప్పుడు బీఆర్ఎస్ కోలియాగలు ఏమంటున్నా ఏంది ఏం కదా? బీసీ షెడ్ ఆఫ్ పడ్డ ఏమన్నా వచ్చిందా? బీఆర్ఎస్ కోలియాగలు ఏమన్నా అంటున్నాయా? అమ్మో, బీసీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు. కోల్యాగ వేసి చూడు గోలి. అయితే ఇప్పుడు ఈ కోల్యాగ మాట ఈ కోల్యాగ కొంగుల్లే వేద్దాము. ఇప్పుడు ఈ కోల్యాగ ఏమంటుంది? బిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి సైతం వచ్చి పోరాటం చేయడానికి సిద్ధం. ఆ 3 అమలు చేయాలని హరీష్ డిమాండు. ఏది? కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి విపక్ష బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏది? ఇది కడుపులకెళ్ళా మరి నోట్లకెళ్ళా, కడుపులకెళ్ళా నోట్లకెళ్ళా అనేది మనం ఒక్కసారి తెరలోపడి పోతే అసలైన మర్మం ఏందో మనం ఇప్పుడు గుంజుక రావచ్చు. ఏది పిల్లగా వాట్సాప్ ఏది? అయితే ఈ ఫోన్లలో చూపానా? గతంలో ఈ కోడ్లాగా అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడయ్యా అనేది ఇప్పుడు మనం ఒక్కసారి తేడా తెల్లం చేసుకుందాం. అసెంబ్లీలో మీ నర్సయ్య తాత కంచె పడ్డాడు. ఎవరు? హరీష్ రావు. అడిగినా మరి బీసీ కులగణన ముచ్చట అగో మొక్కమంతా సిచ్చులు గాయించుకొని అయిపోయి ఇప్పుడు మేము బీసీ బిల్లుకు సంపూర్ణ మద్దతు, మా బీఆర్ఎస్ అని దండం పెట్టి మూత మోగిస్తాము, సంపూర్ణమైన మద్దతు ఇస్తాము అని శిలక పలుకులు పలుకుతున్నారు. మరి మీ నర్సయ్య తాత అసెంబ్లీకి పోతే గిట్లా కనబడ్డాడు. ఏది? ఇక పైన కడుతున్నారు పోదామని. ఓ సారు ఆంటీ
అది మరి బీసీ కులగణన కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటే మరి రాహుల్ గాంధీ ఆశయాలకు తూట్లు పడుస్తున్నవాట, ఈ బీసీ కులగణన ముందు పడకుండా అడ్డుపడుతున్నవాట కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సారు అంటే మరి నీ నోటి ముత్యాలు ఏమన్నా రాలిపోయినాయా? ఏ అట్టేట నడిచే తాత షెడో పడో మేము కూడా దండలాడుతున్నాము, బీసీ కులగణన కావాలనేదే మేము కూడా పోరాడుతున్నాము. బీసీ కులగణన కావాలి, బీసీలకు రాజ్యాధికారం అందాలి, బీసీలు కూడా మరి రిజర్వేషన్లతోటి వాళ్ళ బతుకులు బాగుపడాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలి అనే మాట నీకు ఎందుకు రాలేదు? తోక ముడుచుకొని పోతుండు. ఇగో మళ్ళొక పాట నూరి అగో అయిపోయి వీళ్ళు వీళ్ళు ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తందుకు మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. ఓ మేము ఎంతవరకైనా పురస్తే వారు బూరు బచ్చన పేట. వీళ్ళ మాటలు చల్లకుండా ఎట్లా నమ్మాలి వీళ్ళ మాటలు? ఒక్క మాట చెప్తే నీ నోటి ముత్యాలు ఏమన్నా రాలి కింద పడ్డాయా? ఎందుకు నువ్వు బీసీ కులగణన గురించి అసెంబ్లీలో నర్సయ్య తాత కంచబడితే పుసుక్కున అడిగిన పాపానికి తోక ముడుచుకొని పోవలసి వచ్చిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు నువ్వు నోరు ఇప్పలేదు? ఎందుకు నీ బీసీలో అనగానే నీ గొంతు మూగబోయింది? చెప్పు హరీష్ రావు. నీకు బీసీల మీద అంత ప్రేమ ఉన్నోడివి, బీసీల మీద నాకు ప్రేమ అభిమానం అనేది పుట్టకోకుల్లా పుట్టుకొచ్చేది కాదు, ఇది నా గుండె పొరలకెళ్ళి పుట్టుకొచ్చింది అని నిన్న అసెంబ్లీలో తీగ రాగాలు తీసినావు బీసీల మీద. మరి నువ్వు ఎందుకు బీసీల కులగణనకు అడ్డుపడుతున్నావు అంటే తోక ముడుచుకొని పోవలసి వచ్చింది? నీ నోటికెళ్ళి ఆ మాట ఎందుకు రాలేదు? ఆ శిల్క పలుకు ఎందుకు రాలేదు? ఇగో మళ్ళీ కూడా పరిందాం. అయిపోయి ఇక ఈడ ఉన్న కోయిలాగా మీరు కనిపెట్టిరా? ఇక ఈ కోయిలాగా నవ్వుతుంది చూడేది. ఇక ఇక్కడ ఉన్న కోయిలాగా ఇక 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 ఆగా వాళ్ళ మనసులో నవ్వుతుర్రు. ఏంది కావచ్చు మా హరీష్ రావు ఇంత పొడుగు అంత పొడుగు అని బారు బూరు బచ్చారపేట ఏదో చెత్తడేమో అని మేము అనుకుంటే పోయి తోక ముడుచుకొని మా పోతుండు. ఏంది కావచ్చు అత్త మీద కోడలు అదిపోయినట్టు అదిగిపోతుండు, ఏరే వాళ్ళ ఇంటికి పోయినట్టుగా. ఏంది పద్ధతి ఇదేనా? అరే తాతకు ఒక ముచ్చట చెప్తే ఏమా వాళ్ళకి నవ్వు వస్తుంది పక్కపొంటి వాళ్ళకు. ఒక గిది కథ అంటే బీసీల మీద వీళ్ళకు ఎంత ప్రేమ ఉన్నదో, బీసీల మీద వీళ్ళకు ఏ రకంగా కపట ప్రేమ ఉన్నదో అనేది ఇవాళ బయట పెట్టింది మన ఏఎన్ఎన్. అసలైన కథ ఇది. హరీష్ రావుకు అస్సలు ఏదో నిన్న తీగ రాగాలు తీసి శిల్క పలుకులు పలికిండు, కానీ అసలు వీళ్ళకు బీసీల రిజర్వేషన్ల మీద వీళ్ళకు ధ్యాసే లేదు. 34% ఉన్న బీసీల చెప్పుకోవాలి, 34 ఉన్న 34% ఉన్న ఏదైతే ఈ రిజర్వేషన్ని 22% గుంజుకొచ్చిన చరిత్ర వీళ్ళది కాదా? వీళ్ళ హయాంలో, ఎప్పుడు బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళ రాజ్యం అప్పుడు ఎన్ని పలుకులు వాళ్ళకి వీళ్ళు. ఓ ఎలక్షన్ల ముందర దళిత బంధు దళిత బంధు దళిత బంధు ఎంపీటీసీలకు, సర్పంచులకు, చోటా మోటా నాయకులకు, దొంగలకు సద్దులు కట్టే వాళ్లకు పథకాలు ఇచ్చుకోరు. దళిత బంధువులకు ఎంత మోసం! కేసీరావయ్యే స్వయాన ఆయనే 3 లక్షలు దళిత బంధువులు ఎమ్మెల్యేలే కమాయిస్తురాట, వాళ్ళ తోలు తీస్తా అన్నాడు. అగో గాడికి వచ్చింది కథ. ఆఖరికి వస్తార కల్లా వీళ్ళు ఏమన్నారు? అయ్యా బీసీలకు బీసీ బంధు కూడా ఇస్తామన్నారు. బీసీ బంధు ఇక సాట్ల తౌడు పోసి కుక్కలకు ఎట్లాడి పెట్టినట్టు తీరా ఈ ఫామ్ హౌస్లో వండుకుంటున్న కోయిలాగా ఏం చెప్పుకొచ్చింది అయ్యా? తీరా ఎలక్షన్ల ముందర కుల వృత్తుల వాళ్లకు, చేతి వృత్తుల వాళ్లకు
₹1,00,000 ఇస్తాం స్కీము. 1,00,000 రూపాయల స్కీము మేము వీళ్ళకు ఇవ్వబోతున్నాము అని ఇక అందులో ఏదో జీడికంటి రావణ వారు పలారములో అనగానే ఇక రప 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 చేతనైన వాళ్ళు ఉరుకుతారు కదా. ఇక అందులో నా సోని ముసలికి ఏడంటుంది అది పాయ్ నాకు 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 అని ఈ ఊరేకో పానం వస్తలేదు. జర్రావు జర్రావు అయితే ఇగో ఈ రకంగా అన్న ఎంతో కొంతమందికి ఆడంగా ఈడంగా రింగన పురుగలే రింగ రింగ రంగ రంగ రింగ రింగ ఒరేకో పంచాలి ఏం పంచాలి ఒరేకో ఆగేశా జర్ర ఆగరాదు. ఓ అమ్మా అయితే ఇక దా ఏనో ఆడంగా ఆడంగా అన్న దూర్గం ఇండ దూర్గం అన్నట్టుగా కొంతమందికి ఈడంగా ఆడంగా ఇచ్చినట్టు చేసి ఇది చేస్తే దీనికి ఎంతమంది పెట్టుకున్నారయ్యా అంటే నీ దండం పెట్టి లక్షల మంది 5 లక్షల పైచిలకు మంది దీనికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఏది ఈ బీసీ బంధు ఏదో మన స్కీమ్ ₹1,00,000. ఇక వాయని దండం పెట్టి గొర్రకాడోడు బర్రకాడోడు వచ్చారా పాయరా అవి ఏమో నాట ఇది ఏమో నాట సిస్టమ్ ఆట బొష్టమాట అది అయిపోతుందట ఇది సర్వర్ పని చేస్తలేదట ఉరకరా అంటే నా సొంటోడు గొడ్డు గోద షెడ్డ పడ్డ బుడపొరగల ఇసిపెట్టి మీ సేవ కేంద్రాల కాడ ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ తిరిగి బువ్వలేక బుగ్గిలేక యాష్ట కొని ఎందుకంటే మరి ఇన్ని లక్షల మంది అప్లై చేసుకురు ఎవరికి ఇవ్వాలి ఏంది ఏం కథ ఆయనకు అప్పుడే డమ్కులు కొట్టాయి. అమ్మని దండం పెడితే గారని ఆయన ఇది ఎట్లా ఉంది కథ ఇంతమంది అప్లై చేసుకురు వీళ్ళకు ఎవరికి ఇవ్వాలి మనం ఏడ తెచ్చి ఇవ్వాలి ఏంది ఏం కథ వామ్మో ఏమో అనుకుంటే ఏదో తట్టే ఉంది మన పని బిడగా అది ఆ సిస్టాలల్లో సర్వర్లు పనిచేస్తలేవు ఇది ఆగిపోయింది అది నిలిచిపోయింది ఇది ఖరాబ్ అయింది దాన్ని గెలుకుతున్నాము దీన్ని ఇది చేస్తున్నాము దాన్ని అది చేస్తున్నామని జర పంగనామాలు పెట్టే పని చేయాలి. కాబట్టి మీరు ఏదో ఒకటి బొంకాలి ఆఫీసులల్లో మీరు ఏదో ఒకటి బొంకి మొత్తానికి దీన్ని కథం పట్టియాలి. ఈ దరఖాస్తులను తీసుకుపోయి ఏడాయాలి చెత్త కుప్పలల్లో వేయాలి అని గిసవంటి ఉద్దారకం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది కాదా. వీళ్ళకు ఇవాళ బీసీల మీద ప్రేమ ఆపాచన ఓ అమ్మ ఉరికొస్తుందట గుండెలకెళ్ళి తన్నుకొని ఇగో గిసవని కథ చేసి వీళ్ళు ఇప్పటికీ ఊర్ల పూట జనాలు థూ అని దుమ్ము మన్ను మషాడ వీళ్ళ మీద ఎత్తిపోస్తేందుకు సిద్ధంగా ఉన్నారు జనాలు. ఒక్కసారి పలానా ముచ్చట బీసీ స్కీము ఏదో ఉండగా అమ్మ ఆయన దరఖాస్తు పెట్టుకుంటారు అని రాదురు ఇక నీకెందుకు ఇక వాళ్ళ లడాయి కాదు కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఎగురుతారు. ఇక అంత కోపం మీద ఉన్నారు వీళ్ళకు ఇప్పుడు బీసీల మీద సోయి ఇప్పుడు మేది సంపూర్ణమైన మద్దతు ఇస్తాం మేము అని ఇప్పుడు శిల్క పలుకులు పలుకుతురు. ఇగో గిది కథ. ఇక ఇంట్లో మనం ఇప్పుడు ఇంకో ముచ్చట చెప్పుకోవాలి. అది ఏదో ఎటో పాయ అది ఒకసారి ఇందాము. అయితే ఇప్పుడు ఇంట్లో నిన్న మొన్నటి దాకా ఓ అమ్మ %1 అయిందిగా ఇప్పుడు తీర్మారు మల్లేశా ఆయన తీర్మారు మల్లేశా మరి బోల్దోపు మల్లేశా వచ్చి బట్టవాయి మల్లె అయిండు బట్టవాయి మల్లె అయిండు. అసలు ఆయన మాటకు అంతరం లేకుండా అయిపోయింది పొంతరం లేకుండా అయిపోయింది బట్టవాయి మల్లె అయిండు తీర్మారు మల్లె. చింతపండు నవీనా ఏదో అంటదాట ఆయనని ఇప్పుడు చింతపండు కాదు చింతకాయ నవీనా చింతకాయలు ఎక్కడి నుంచి అక్కడనే ఇప్పుడు మల్లె ఒవ్వా బుడ్డ పొరగాలు కూడా అసలు కిందంగా నవ్వాలన్నా మీదంగా నవ్వాలన్నా అర్థమవుతలేదట నుండా నిన్న అలా తెలంగాణ జనాలకు.
ఇక ఇప్పుడు ఈ కోళ్ళగా ఇప్పుడు ఈయన బీసీలకు మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తా అన్న కోళ్ళగా హరీష్ రావు భాగవతం ఏందో విన్నారు. బీసీ కులగణనకు అడుపడుతురాట అంటే ఏందో విన్నారు ఇప్పటిదాకా. బీసీ బంధు గురించి గతంలో ఏం జరిగిందో, ఎంతమందిని మభ్యపెట్టి వీళ్ళు సంకనాకిచ్చారో అది కూడా చెప్పుకున్నాం. వీళ్ళ హయాంలో 34% ఉన్న బీసీ రిజర్వేషన్ని 22% గుంజుకొచ్చిన ఘనత కూడా వీళ్ళదే. అంటే బీసీల మీద కల్వకుంట్ల కుటుంబానికి, ఆయన అల్లునికి ఏ పాటి ప్రేమ ఉందో, ఏ పాటి ప్రేమ ఆపోచన ఉందో అర్థమైంది. అంతేనా? ఇక ఇప్పుడు ఇది పోయినాక ఆడ ఇక ఒకప్పుడు 10 ఏళ్ల పాటు నీ దండం పెట్టి కేశరావయ్యని అది ఇది బచవాయి షడ్డ పడ్డ బాతాల పోషెట్టి ఒక్క మాట ఒక్క కూత 6 బార్ అరుచుకొని మొత్తం జాల అట్లా తలసేములు అయినాడు కడిగిండు. ఈయన భాగవతం అంతా కడుక్కుంటూ వచ్చిండు. ఓ అమ్మ ఇక ఏమిట్లోకి ఏమైందో, ఇక నేను తట్టుకోలేను, నేను అది లేను ఇది లేను అని ఈ కోళ్ళగా ఢిల్లీకి పోయింది. ఆడ బీజేపీలతో రాసుకొని పూసుకొని తిరిగి పబ్బతి పట్టి కాళ్ళు ముక్కి మళ్ళీ అండ్లకెళ్ళి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో పడి కాంగ్రెస్లో రెడ్ల పుణ్యాన ఎమ్మెల్సీగా గెలిచి ఈయన ఫస్ట్ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినప్పుడు కూడా రెడ్లే 10వ 10కో ఇస్తే అయ్యే చిన్నగా పోగు చేసుకుండు. ఏది ఈయన గతంలో ఒక ఛానల్లో పనిచేసేటప్పుడు ఈ కోడిలాగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తే అప్పుడు ఓడిపోయాయి కదా, జాడించి తంతే ఆడబడిపోయి అప్పుడు ఈ రెడ్లను ఈ రెడ్డికి దండం పెడితే ఈ రెడ్డి 10 రూపాయలు, ఆ రెడ్డికో దండం పెడితే ఆ రెడ్డి 10 రూపాయలు ఇక ఇస్తే అయితమా ఆశ మూల్యం మూట కట్టుకొని షెడ్డో పడ్డో సంసారాన్ని నడిపించుకుంటా కొద్ది గొప్ప ఊరకేసుకుండు. ఇక అయ్యో మొత్తానికి వీళ్ళు వాళ్ళు ఇక ఈ మీద ఒక షాయ పశలు అనుకోరి, ఇవాళ షాయ తాగలేదు అనుకోరి అని జనాలకు పద్ధతి పడితే వాళ్ళు 10వ 10కో షెడ్డో పడ్డో ఇక ఎవరి కుండల కలిగింది వాళ్ళు వేసిర్రు. ఇక ఈ కోళ్ళగా ఆగరకు వస్తున్న కల్లా ఇక బోడుపాల్లో నీ దండం పెడితే భాగవతమే పెట్టింది. ఇక వీళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి ఫోన్లు చేసి ఏం కథ నడిపించిందో, ఎట్లా ఎదిగిందో, ఎట్లా చింతకాయలు నడుపుకుందో అందరికీ ఎరికే. ఇక ఇప్పుడు చెప్పాలనా, నేను చెప్పాలనా? ఇప్పుడు ఇదంతా ఎరికే. లోకమంతా ఎలిచిపారిన ముచ్చటే. తీర్మారు మల్లేశ భాగవతం ఏంది అనేది లోకమంతా ఎలిచిపారింది. అయితే ఇక ఈ కోళ్ళగా నిన్న అమ్మో ఇక ఈ కోళ్ళగా పెడబొబ్బలు పెట్టిన కోళ్ళగా ఇక అది నోట్లో వేసుకుంటుంది. అబ్బో ఇలా ముచ్చట అమ్మో ఒక 10-15 ఏళ్ళ సంది కలిసిమెలిసి ఉంటే దోస్తానం ఎట్లా ఉంటుంది? నువ్వే నా ఊపిరి, నువ్వే నా పంచప్రాణం అని అనుకుంటారు చూడు. అగో గాత దరిగా తయారైంది ఇగో ఈ జంట. ఇప్పుడు ఈయనే తీర్మారు మల్లేశ బీసీల కోసము నేను ఇంతవరకైనా పురస్తే బా ఇలా గుసగుసో ఇగో ఇది ఇలా గుసగుస. అంటే ఇప్పుడు ఈ కోళ్ళగా నేను బీసీల కోసము ఏడికైనా పురస్తే, ఎంతవరకైనా పురస్తే, ఢిల్లీలో ధర్నా చేస్తేందుకైనా ఆడికైనా ఈడికైనా నేను బీసీలకు సపోర్టుకుంటా. మీరు కూడా బీసీలకు, నేను బీసీలకు రాగం ఎత్తుకున్నా కదా, మీరు కూడా సపోర్ట్ చేయాలి అన్నట్టుగా. ఇగో మళ్ళీ ఈ శకలు నడవంగా ఈ శకలు. మొన్నటిదాకానే కేసీరావుది సమగ్ర కుటుంబ సర్వే అట్టరు ప్లాపు, అది పాతాళ లోకంలో పడిపోయింది. అసలు దానికి ఒక దిక్కు లేకుండా అయిపోయింది. ఆ కుటుంబ సర్వే మొత్తం ఆగం పట్టించిండు కేసీరావు అని పెడబోబలి పెట్టిండు మొన్నటిదాకా. ఇక ఎప్పుడైతే ఈ కోళ్ళగా వరంగల్లో సభ పెట్టి షెడ్డో పడ్డో ఆడ రాశికి రాని రంగానికి రాని మాటలు మాట్లాడిండో, ఇలం పొలం లేని మాటలు మాట్లాడిండో, బొక్కబోర్ల పడ్డట్టు అయింది. మన తాత కొడుకు ఇంత పనుకున్నావని కాంగ్రెస్ వాళ్ళు మరి క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ఈ కోళ్ళ మీద చర్య తీసుకొని కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి మీనాక్షి నటరాజన్ వచ్చినాక ఇక ఈయనని బూర్వీకి షారు కాసినట్టుగా ఇక ఈయన తోక కత్తిరించింది. ఇక ఇప్పుడు ఒకసారి ఏమో కేసీఆర్ సర్వే తప్ప అంటాడు,
ఒకసారి ఏమో కాంగ్రెస్ వాళ్ళ సర్వే తప్ప అంటాడు, మళ్ళీ ఇప్పుడు బీసీల రాగబెత్తుకొని బీసీల జనాలను ఆగం చెయ్యాలి. ఎందుకోసం? ఎవరి కోసం? ఆయన స్వార్థం కోసం, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం పోయి ఎత్తుగడ. ఇవాళ బీసీ బిడ్డలు, ఎంతోమంది బీసీ బిడ్డలు ఎక్కడెక్కడనో వాళ్ళకు జీవనోపాధి లేక, వాళ్ళు రాజకీయాల్లో వెనుకబడి ఆర్థిక స్తోమత లేక ఎంతోమంది ఇదైపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఈ మొగోడు పోయి మందలిస్తలేడు, వాళ్ళని మాట్లాడతలేడు, వాళ్ళని ఆదుకుంటలేడు, ఏది లేదు ఎక్కడ లేదు. మైక్ దొరికించుకోవాలి, నేను బీసీ సంఘానికి నేను షెడ్డో పడ్డో నేను శ్రద్ధసారదని నేను మూత మోగిస్తా, అందరు నాతో రారి నా అడుగుల్లో అడిగే గియ్యే ఈయనయి శిల్కపాలకులు. ఒక్కసారి గతంలో ఈ కోయిలాగా ఏమన్నది, బీసీల మీద ఎంత కపట ప్రేమ చూపిస్తున్నారు అంటే, బీసీలను ఎర్రలను చేస్తున్నారు, బీసీలను ఆగం పక్షుల చేస్తున్నారు. బీసీలు అసలు ఎట్లా బతకాలి, ఏం బతకాలి, అసలు ఏంది కులాల కుంపట్లు అనేది కూడా ఇప్పుడు బీసీ వర్గాలలో చర్చ మొదలైంది. ఒక్కసారి ఈ కోయిలాగా ఈ బోల్దోపు మల్లేశ, చింతకాయల మల్లేశ ఏమన్నాడు, ఏంది ఏం కథ అని మనం ఒక్కసారి తెరలో పడిపోతే, ఈ కోయిలాగా గతంలో ఒక్కసారి ఏమన్నదో ఇందాం. ఎట్లా? శాసన మండలిలా ఇగో ఇందాం. తర్వాత చేద్దాం. 2014లో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో అది అథెంటిక్ కాదని చెప్పి ఇప్పుడు ఆ నాయకులు చెప్తున్నటువంటి మాటని వాళ్ళు ఎక్కడ సభలో ప్రవేశపెట్టలే, ఎక్కడ పెట్టలే. పైపెచ్చు 33% రిజర్వేషన్, బీసీలకు దక్కిన రిజర్వేషన్ 23% పట్టుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జెడ్పీటీసీలు ఎస్టీ జెడ్పీటీసీల కంటే చాలా తక్కువ కిందికి తీసుకొచ్చినటువంటి మహనీయుల గురించి ఇప్పుడు నేనేం మాట్లాడాలి? చూసావా సొకంపూస? మాట్లాడాలనుకుంటే అధ్యక్ష, రేపు ఈ చేసినటువంటి సర్వే, ఈ చేసిన మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాం. ఎల్ఓపి గారు మాట్లాడు సొకంపూస. మనసులో ఉంది, నేను మాట్లాడాలంటే ఎట్లా సార్? అబ్బో నువ్వు మా సొకంపూస కనీసం తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పందులు ఎన్నున్నాయో చెప్పారు కానీ బీసీలు ఎంత మందిరో చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు పందులు ఎన్నున్నాయో చెప్పారు కానీ ఈ రాష్ట్రంలో కుక్కలు ఎన్నున్నాయి, నక్కలు ఎన్నున్నాయో లెక్కలు చెప్పినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల లెక్కలు ముంగడ పెడతా ఉంటే ఇప్పుడేమంటుంది కోయాగా? ఒక్కనాడు చేసినా సమగ్ర కుటుంబ సర్వే కేసీరావయ్య ఒక్కనాడు చేసినా వీళ్ళు రోజుల కొద్దిగా నెలల కొద్దిగా చేసిందేమో ఇవాళ ఆయనకు షీకొచ్చింది. ఒక్కరోజు చేసింది ఈయనకు ఇప్పుడే అన్నాడు కదా, ఏం మాట్లాడాడు? తెలంగాణలో పందుల లెక్క, నక్కల లెక్క, కుక్కల లెక్క తేలింది కానీ బీసీల లెక్క తేలలేదు కేసీరావు సమగ్ర కుటుంబ సర్వేలో 2014లో అని కోల్యాగా ఇప్పుడు బొల్లి కూతలు కూసింది. అంతేనా? ఇక ఈ రకంగా బీసీలను ఆగం పట్టించే కార్యమే ముంగటేసుకుండు ఈ బోల్దోపు మల్లేషు, బట్టవాయి మల్లేషు. అది ఏమంటారు చూడు, ఏమంటారుగా బుక్కకు మధ్యలోకి వచ్చే ఏమంటారు ఊళ్ళల్లో. ఆడేంద్ర అది పాడైపోయి ఏం మనిషి రాడు, బుక్కకు మధ్యలో కొడతాడు. ఇంత మీ మూతి మీద గిట్ట వస్తే కథ నీ పాటే, నేను పోస్తే నా పాటే. ఇగో గీ పాట ఇప్పుడు తీర్మానం మల్లేసేది ఇగో గా పాట అయింది. మొన్నటిదాకానే ఇట్లా మాట్లాడిండు, ఇప్పుడేమో కేసీరావయ్య సర్వేనే కరెక్టు, ఆయన ఒక్క రోజులో చేస్తే దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, జపాన్లో ఉన్నా, స్విట్జర్లాండ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఉరికొచ్చిర్రు అట. అప్పుడే ఉరికొచ్చి లెక్కలు తయారు చేసి పెట్టుకుర్రట, ముద్దుగా చేసిర్రట. ఆ లెక్కే కరెక్ట్ అని మళ్ళీ ఇప్పుడు అంటుండు. నిన్న మననే అన్నాడు ఈ మాట ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కాకముందుకు. ఇక అయినాక ఇప్పుడు ఈ రాగం ఎవరిని నమ్ముతాడు ఈ బోల్దోపు మల్లేశని? గిసవంటి బచవై మాటలు ముంగటేసుకొని జనాలను బోల్తా చేస్తా అంటే, బీసీ వర్గాలను, బీసీ కులాలను ఆగం చేస్తా అంటే అంత తిరిగిదక్కోళ్ళ బీసీ కులాలు, అంత ఎర్రోళ్ళ? వీడు అన్నట్టల్లా ఆడుతందుకు, తోక అటు ఇటు గంగెద్దోలు తలకాయ ఊపుతందుకు, తోక ఆడిస్తందుకు వీడు చేస్తున్న చేతలు ఏంటి? ఏం చేస్తుండు? ఎట్లా మలుపుతుండు? ఆయన రాజకీయ స్వార్థ బుద్ధి కోసము బీసీలను ఏ రకంగా వాడుకుంటున్నాడు అనేది ఇప్పుడు తేటతెల్లం అయితే లేదా?
నువ్వు వీళ్ళని అమ్మ అసలు ఏం చెప్పాలన్నా ఏందో ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తుంది. అరే పుసుక్కున నమ్మి మోసపోతుంటాం కదరా, మళ్ళా 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 ఎంత పని చేస్తేవి కదరా, మళ్ళా మళ్ళా మళ్ళా. ఇగో ఇప్పుడు ఈ రకంగా నెత్తి నోరు రెండు కొట్టుకుంటారు. ఇగో గిది తీర్మారు మల్లేష చేస్తున్న ఉద్దారకం గిది. మళ్ళీ ఏం మాట్లాడిండయ్యా, ఇక ఇది ఇట్లా ఉందా, ఇది ఇట్లా ఉందిగా. ఇగో మళ్ళీ ఏం మాట్లాడిండో ఒక్కసారి ఇందాం. ఇది ఇప్పుడే ఇది వస్తుందిగా. నిన్నే అన్నమాట అనేటువంటి ఒక పండుగ దుబాయ్ బొంబాయి ఎక్కడున్నాడు గురుకొచ్చిండు. అంత పకడ్బందీ గతంలో 2014లో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్ బొంబాయి ఎక్కడున్నాడు గురుకొచ్చిండు. అంత పకడ్బందీ ప్రచారం చేసిరు. కానీ ఇవాళ ఇప్పుడు తూతూ మాత్రం మాట ఎల్లాగర నాకేమన్నాడు. 2014లో కేసీరావయ్య సమగ్ర కుటుంబ సర్వే చేస్తే తెలంగాణలో పందుల లెక్క తేలింది, కుక్కల లెక్క తేలింది, నక్కల లెక్క తేలింది, కానీ బీసీల లెక్క తేల్చలేకపోయిండు. బీసీల మీద ఆయనకు ఏ పాటి బుద్ధి ఉందో, ఏ రకమైన కపట ప్రేమ ఉందో అర్థమైంది అనేది ముచ్చట శాసన మండలిలో మాట్లాడింది కోయిలాగా. మళ్ళీ ఇప్పుడు అదే రాగం ఎత్తు అంటే ఈయన ఉద్దేశం ఏంటి, లోపటంగా ఎవరు ఉండి నడిపిస్తున్నారు ఈయన. ఇప్పుడు చింతకాయలో మొత్తానికి ఇది చింతపండు నవీను కాదు, చింతకాయల నవీను. ఎవరు, ఈ తీర్మారు మల్లేష, బోల్దోపు మల్లేష, బచవాయి మల్లేష. ఇగో గీ కథ, ఇంకో గిట్లా మరి ఎవరి ఇండ్లను ముంచుతారు, ఏ సంఘాలను ముంచుతారు, ఏ కులాలను ముంచుతారు, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు నువ్వు ఏం ఉద్దారకం చేస్తున్నావు తెలంగాణ సమాజానికి. మళ్ళీ పోయి అదే బీసీల రాగా ముంగడ పెట్టి బీసీల కులగణన చెడ్డా పడ్డా అన్నట్టుగా మళ్ళా నువ్వు బీసీ రంగాన్ని అలా మోకాల కాడ పెట్టి అలా పాదాల కింద పెట్టి పబ్బది పెట్టి మళ్ళీ ఇప్పుడు గుసగుస. నువ్వు ఇవాళ రేపు అసెంబ్లీలో ఇది ఆమోదించి ఢిల్లీకి పోదామంటుండు రేవంత్ అయ్య. అన్ని పార్టీలలో రాజీ, నేనే నాయకత్వం వహిస్తా. మా రాహుల్ గాంధీ ఆశయం కూడా గిదే, బీసీ కులగణన కావాలనేదే ఆయనే బాగా బిర్రుగా పట్టుబట్టిండు. మరి దీనికి అన్ని పార్టీలలో మద్దతు ఇయ్యి. మోడీ అపాయింట్మెంట్ ఇస్తందుకు షెడ్డోపడ్డు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ మరి ఆయన అపాయింట్మెంట్ కూడా ఇస్తందుకు వీళ్ళు పూనుకోవాలి, ప్రయత్నం చేయాలి, వీళ్ళు కలిసి రావాలి అనేది ఆయన అంటనే ఉంది. మరి నువ్వు నిన్నయాల బీసీ కులగణన అని మరి బీసీల రాగం ఎత్తుకుంటున్న బోల్దోపు మల్లేషా, నువ్వు బీఆర్ఎస్ లీడర్ల తప్పులు ఎత్తి చూపుతూ వీళ్ళ రాయవారి శుద్ధులు ఏంచిపోసుకుంటా ఎన్నో కథలు పడ్డావు నువ్వు. మరి ఇవాళ ఈడికే పోయి నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు. మరి సారు బీసీ కులగణన బీసీ రిజర్వేషన్ల మీద నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. షెడో పడో గతంలో ఏదో అయింది పోయింది, నేను అనుకునేది కూడా గదే. మొన్న సోమాజిగూడలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి గిదే మాట్లాడినా, గిదే ముంగటేసుకున్నా. బీసీ రిజర్వేషన్ల గురించి నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. దీనికి చట్టబద్ధత కల్పించడానికి నా వంతు ప్రయత్నంగా కూడా నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా అనేది నీ నోటికెందుకు వస్తలేదు. బుర్ర ఉరికి చింతకాయలు ముందట ఇసిరేయంగానే ఇక చింతకాయలకు కకృతి పడి ఉరికి ఇప్పుడు ఈ కోడిలాగలతోటి రాసుకొని పూసుకొని తిరుగుతుండు. ఇప్పుడు ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నా పోయి కలిసి. మరి ఇదే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నాయకత్వం వహించి పోదాం పార్లమెంట్లో పెట్టి బిల్లు ఆమోదానికి షడ్డోపడో మనం ప్రయత్నం చేద్దామని ఇప్పుడు మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రేవంతమయ్య అంటుంటే నీకు కళ్ళు కనబడతలేవా, చెవులు వినపడతలేవా? నేను కూడా సపోర్ట్ చేస్తా అనేది ఎందుకు వస్తలేదు? త్వరలకే ఉరికి ఎందుకు ఆడ కావలించుకుంటున్నావు? గతంలో నీ ఉద్దారకం ఏంది, నీ గత చరిత్ర ఏంది అనేది జనాలు మర్చిపోయిర్రా.
ఇప్పుడు చీకటి చింతకాయలకు కక్కుర్తి పడి ఇప్పుడు గీతద్దంగా వాడుతున్నావు. అంటే అంటే బీసీల సంగత, బీసీల సకదనం ముంగటేసి, బీసీ కులాల ముంగటేసి, బీసీ వర్గాల ముంగటేసి బీసీలను నీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుందామని చూస్తున్నావు. కానీ నీకు ఎంత మాత్రం ఒక బీసీ బిడ్డగా నీకు బీసీల మీద ప్రేమ ఆపోషణ లేదు అనేది తేడ తెల్లవైపోయింది యావత్ తెలంగాణ సమాజానికి. ఇగో ఇది నీ చరిత్ర. ఎవరు నమ్ముతారు నిన్ను? ఇగో ఇది, ఇగో ఇలా కథలకి దా. ఆంధ్రజ్యోతి ఇల్లే ఉందే. బీసీ బిల్లుకు జై, బీసీ బిల్లులకు జై. ఇగో ఈ కోయిలాగా అంటుంది చూడు. రేవంత్ గోడలు దూకేది మాకు తెలియదా? రేవంత్ గోడలు దూకేది మాకు తెలియదా? ఎలా ఇది? ఆంధ్రజ్యోతి. సాగర్ సొసైటీలో ఎంతసేపు ఉండేవాడో తెలుసు. సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేటు కార్ల వివరాలు చెప్తాం. ఎక్కువ మాట్లాడితే ఫోటోలు కూడా బయట పెడతాం. అమ్మో, మేము మొదలు పెడితే రేవంత్ రెడ్డి బయట తిరగలేరు. తెలంగాణ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. ఆత్మహత్యలతో తల్లడిల్లుతుంటే అందాల పోటీలా? కాంగ్రెస్ సర్కారు అట్టర్ ఫ్లాప్. చిట్ చాట్లో కేటీఆర్. ఒక్కసారి మనం ఈయన గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేవంత్ గోడలు దూకేది మాకు తెలియదా? గోడలు ఎవరు దునికిర్రు, ఏంది ఏం కథ అనేది మనం ఒక్కసారి తెరలో పడిపోతే కథ మతలు ఏందో మనకు ఇప్పుడే బయటపడుతుంది. అయితే గోడలు గోడలు ఎవరు దొరుకుతుర్రు, ఎవరు దొరికిర్రు, అసలు ఏంది ఏం కథ? గోడలు ఎవరు దొరుకుతుర్రు? ఇప్పుడు రేవంతము గోడలు దుక్కుతుండు అని కుతికే కూలబడంగా నోరు బొంగుబోంగా మాట్లాడుతున్న కేటి రాములకు ఒక ముచ్చట చెప్పుకోవాలి. 2017 వరకు ఈ కోల్యాకు సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లతోటి అసలు పరిచయాలే లేవు. ఎప్పుడైతే 2017 తర్వాత డ్రగ్స్ అని బాగా మోత మోగుతుందో, ఇక అప్పుడు ఈ కోయిలాగా కేటీ రాములు ఇక షెడ్డో పడ్డో ఈ డ్రగ్స్ కేసులల్లో ఇరుక్కున్న ఎవరైతే అందాల తారలు బామలు ఉంటారు కదా, సినిమా హీరోయిన్లు, ఇక వాళ్ళను పసివట్టి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ఏంది ఏం కథ, వీళ్ళు ఎట్లా దొరుకుతారు, ఎట్లా మనం ఇది చేయొచ్చు అనేది డ్రగ్స్ కేసులో కొంతమంది ఇరుకపోయారు కదా సినిమా సెలబ్రిటీలు. ఇక ఈ కోల్యాగా వాళ్ళతో పాటు ఈ కోల్యా కూడా పుచ్చుకుంది, అధికారం చేతిలో ఉంది. ఇప్పుడు వీళ్ళ దొంగతనం ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏ రకంగా ఇది చేసుకోవాలి అనేది కూడా మరి ఈ కోల్యాగా లొంగ తీసుకున్నది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 13 మంది హీరోయిన్లను ఈ కోల్యాగా లొంగ తీసుకున్నది. 13 మంది హీరోయిన్లను ఈ కోల్యాగా లొంగ తీసుకున్నది. ఇక మరి ఇప్పుడు గోడలు ఎవరు దొరికిర్రు? గోడలు 13 మంది హీరోయిన్లను ఈ రకంగా లొంగ తీసుకొని ఆఖరికి వస్తారు కల్లా పాపం నాగ చైతన్య, సమంత విడాకులకు కూడా ఈ సొక్కం పూస కేటీ రాములే కారకుడు కాదా?
ఆయన చెయ్యి ఇవ్వకపోతే సమంత చెయ్యి ఇవ్వకపోతే నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా, నీ అది చూస్తా, ఇది చూస్తా, అది అట్లా ఇది ఇట్లా అని బెదిరించి ఆఖరికి వస్తారు కల్లా ఆమె పర్సనల్ ముచ్చట్లని ఇక్కడ నాగ చైతన్య అభిమానులకు నువ్వు లీకు చేస్తేనే కదా ఇది మొత్తం పొక్కింది. అలా విడాకులకు కారణం నువ్వు కాదా? ఇప్పుడు చెప్పు, గోడలు ఎవరు దొరికిర్రు? గోడలు ఎవరు దొరికిర్రు? నువ్వు లండన్లో నీ లీలలు చిన్నసన్నగా ఉన్నాయా? ఓ నీ దండం పెడితే ఎవరినంటే అధికారం నీది, ప్రభుత్వం మీది. ఎవరిని ఎక్కడ ఏ రకంగా ఇరికియాలనో, ఎట్లా పొందుపరచాలనో, ఎట్లా రాగుండాలనో, ఎట్లా కప్పి పెట్టాలనో, ఎట్లా కమ్మాలనో చేసినావు. దాంతోపాటు కూడా ఇక మరి దీని మీద ఇదే రేవంతమయ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా డ్రగ్స్ పుచ్చుకున్నావు, ఎంతోమందిని లొంగ తీసుకున్నావు, నీ బండారం కూడా బయటపడుతుందని నువ్వు ఏదైతే పరీక్షలకు చెయ్యాలి, నిజంగా నువ్వు డ్రగ్స్ తీసుకోలేదన్నట్టుగా నిరూపణ చేసుకో అంటే అమ్మో ఇంతవరదాకా కూడా ఎక్కడ గింతనన్న కసిగా అందకుండా ఆ ఊసు లేదు, ఆ సోయి లేదు, ఏది లేదు, ఎక్కడ లేదు, దాన్ని మొత్తం పక్కేసి పనబెట్టిండు. ఇక లాస్ట్కి వస్తారు కల్లా రేవంతమయ్య ఏం చేసిండు అయ్యా అంటే, అప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ నార్కోటిక్స్ డిపార్ట్మెంటు కేంద్రంలో ఉన్న ఈడీ వాళ్లకు ఈ మరి గిడికి సంగతి గిట్లా అని ఇది చేస్తే వాళ్ళు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఏది ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈడీ వాళ్ళు, కేంద్ర దర్యాప్తు సంస్థ హైకోర్టులో అఫిడవిట్ చేస్తే ఇక ఆ కోళ్ళాగలకు ఇక ప్రభుత్వం వీలదే కదా, మొత్తం బారు బూరు బచ్చన్నపేట అంతా వీలదేనా. అంటే అంటే పండమంటే పండాలి, లేమంటే లేవాలి. దీనికి సంబంధించిన ఏ అయితే ఉన్నాయో ఈ వాట్సాప్లలో మెసేజ్లు కానీ, ల్యాప్టాప్లలో జరిగిన కథ కానీ, ఇదంతా ఏది కూడా బయటికి రానియకుండా మొత్తం కోళ్ళగమ్మిండు ఈ కేటీ రాములు. ఇది వాళ్లకు ఈడీ వాళ్లకు కానీ, ఈ నార్కోటిక్స్ వాళ్ళకు కానీ సమాచారం చేరకుండా పోకుండా అడ్డుకట్ట చేసి ఆనకట్ట కట్టిండు. ఎట్ట పోతే మతలావు పోదు. ఏంది సారు, ఏంది ఏం కథ? మరి హైకోర్టు అఫిడవిట్ ఇట్టట సంగతి ఏందాక వచ్చింది? మరి ఈ డ్రగ్స్ కేటీ రాములు మరి డ్రగ్స్ కథ ఏంది ఏం కథ అంటే వీళ్ళు కేటీ రాములు మాకు దాన్ని ఆ సమాచారాన్ని ఆ మతులావుని మాకు అందనిస్తలేడు, అడ్డుపడుతుండు, తెలంగాణ ప్రభుత్వం మాకు సహకరిస్తలేదు, మేమేం చేయాలి అని వాళ్ళు ఇక దీన్ని మంచిగా పక్కేసి పండబెట్టి నానబెట్టి ఇక ఆ రకంగా ఉద్దారకం చేసుకుండు. ఎన్ని కథల పడ్డా దాన్ని మాత్రం బయటికి రాకుండా లోపట్నే కమ్మిండు. ఇదొకటేనా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఇక ఇప్పుడు నాకు క్యాన్సర్ బీమారి వచ్చింది, నాకు పానం బాగలేదు, నాకు పానం సుస్థ అవుతుంది అని ఇప్పుడు ఈయనతోటి బొల్లి కూతలు కూపించుకుంటా కాలం వెళ్ళ తీసుకుంటుండు. ఫోన్ ట్యాపింగు ఇక మరి ప్రతిపక్షాలలో ఏం మాట్లాడుకుంటున్నారు? అందులోకెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలు మరి మన దాంట్లోకి వచ్చే కాంగ్రెస్లోకి వెళ్ళి మరి వీళ్ళు ఉత్తుత్తగానే వచ్చిర్రా, నిజంగానే వచ్చిర్రా, లేకపోతే డ్రామా ఆడుతుర్రా, ఏంది ఏం కథ అని తెలుసుకుంటేందుకు ఇక ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆఖరికి వస్తా కల్లా పెళ్ళ మొగడు మాట్లాడుకునే మాటలు కూడా వీళ్ళు ఇన్న చరిత్ర వీళ్ళది. మరి ఇదంతా ఎట్టనయ్యా? మరి ప్రభాకర్ రావు ఆనే ఉంటాడా? మరి ఎట్లా ఇది ఏం కథ? మరి ఈయన ఇంతవరకు కూడా ఈ డ్రగ్స్ కేసు ముంగళ పడతలేదు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ముంగళ పడతలేదు, అసలు ఏంది ఏం కథ ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళతోటి అంటగాగుతున్నారు. అందుకనే
పార్లమెంటు ఎలక్షన్లలో మొత్తము అటే నూకిర్రు. 8 మంది బీజేపీ ఎంపీలు గెలవడానికి బీఆర్ఎస్ వాళ్ళ పాత్ర ఉన్నది. నిన్న మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా ఆ కథ ఏం జరిగిందయ్యా? లోపటంగా మేము అందుకనే మరి వీళ్ళు వాళ్ళకు రాసుకొని పూసుకొని తిరగకపోతే కేంద్రం కదా అక్కడికి వెళ్ళి రప్పియాల్సింది. కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు నువ్వు మాకు ఎలక్షన్లలో సహకారం చేయకపోతే నీకు ప్రభాకర్ రావును గొర్ర మెడకు బట్టేసి గుంజుకొచ్చి మీకు మంగళం పెట్టి ఒత్తిస్తా అనేది బీజేపీ వాళ్ళు అంటారు. కాబట్టి వాళ్ళకు లొంగవలసి ఈ రకంగా చీకటి వ్యవహారం చీకటి దోస్తానం చేసుకుంటున్నారు. అట్లా గోడలు దునికేది ఎవరు? గోడలు దునికింది ఎవరు? ఏదైనా నిజాలే మాట్లాడుకుందాం, వాస్తవాలే మాట్లాడుకుందాం. ఇవాళ ఈ రకంగా ఇవాళ ఈడీ కేసులు బోడీ కేసులు అనేది మరి రాకుండా పోకుండా అక్కడ కేంద్రాన్ని అడ్డుపెట్టుకొని లోపటంగా బీజేపీ వాళ్ళతోటి లోపాయికారి ఒప్పందం చేసుకొని ఈ రకంగా కథ గమ్మిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈడీ కేసు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు పక్కేసి పండుకున్నది. దానికి పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్న పెద్ద మనిషి జో అచ్యుతానంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద అని జోలపాట పాడుతున్నాడు. ఇక బయటపడుతుందా కేసు? ఇగో ఇది కథ. గోడలు దునికిన వ్యవహారము ఇగో గిది ఈ రకంగా తరీక వ్యవహారం చేసిరు. కాబట్టి యావత్ తెలంగాణ జనాలు పసిగట్టిరు. కాబట్టి ఇక వద్దు మాకు ఈ రాసలీలల ప్రభుత్వం మాకు వద్దు అని తెలంగాణ జనాలు కంకణం కట్టుకొని కుర్చీ గుంజుకొని రేవంతమయ్యకి ఇచ్చిర్రు. అట్లా మొత్తానికి ఇక గిది కథ. ఇంకేముంది పిల్లగా? దా తారర ఈనాడులో ఏమొచ్చింది? బీసీ రిజర్వేషన్ల బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. అదే ఎలా చెప్పుకున్న ముచ్చటే కదా ఇది. బీసీ బిల్లుకు భాజపా బారాస సంపూర్ణ మద్దతు. తొలుత మీ చేతుల్లో ఉన్న వాటిని అమలు చేయాలి. ముఖ్యమంత్రికి పాయల్ శంకర్ సూచన. సీఎం విధానాలతోనే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం. కేసీఆర్పై ద్వేషంతో కాళేశ్వరానికి మరమ్మతులు చేయలేదు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ విమర్శలు. ఏమన్నా చెప్పుకుంటాను కన్నా ఏమన్నా కొంచెమన్నా లజ్జ సిగ్గు ఉండాలి మనిషికి. ఇప్పుడు కేసీఆర్పై ద్వేషంతో కాళేశ్వరానికి మరమ్మతులు చేయలేదు. మరమ్మతులు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాళ్ళు అంటున్నారుగా నాగార్జున సాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ వాళ్ళు కట్టిర్రు. మరి ఇంతవరకు అవి చెక్కు చెదరలేదు. అద్దం వల్లే మెరిచిపోతున్నాయి. మీరు మా అంటే ఎప్పుడు కట్టిర్రు? మీరు కట్టిన 3 ఏళ్ళకే కూలిపోతే మరమ్మతులు చేపిస్తందుకు కేసీఆర్పై ద్వేషంతో కాళేశ్వరం. అరే నిజంగా ఇప్పుడు ఒక ఇల్లు కడతాం, ఎన్నేళ్ళు ఉంటుంది ఇల్లు? కనీసమైన ఒక 60-70 ఏళ్ళని ఉంటుంది ఆ ఇల్లు కడితే. చెప్పురి మన మాటకే అనుకుందాం. 3 ఏళ్ళకే ఎట్లా కుప్ప కూలిపోతుంది? ఏ రకంగా తొర్రలు పడతాయి, ఏ రకంగా బొర్రలు పడతాయి? అవ్వా ఏందో మాట మాట్లాడితే మరి కిందంగా నవ్వుతారా మీదంగా నవ్వుతారా ఏమనుకుంటారో ఏం కదా అన్న ధ్యాస కూడా లేకపోయా కేటీ రాహుల్కు. కేసీఆర్పై ద్వేషంతో కాళేశ్వరానికి మరమ్మతులు చేయలేదు. అరే 3 ఏళ్లకు మరమ్మతులు చేసుడేందయా మీరు చక్కగా కడితే? రామ ఎవడన్నా నవ్వుతారు ఈ ముచ్చట. పాడైపో ఓడు నా సొంటోడు ముసలోడు గుడిసె వేసుకుంటే నేను చూపిస్తా నా గుడిసె బాయికాడ. ఓ కేటీ రాములు కాకపోతే ఫోటో తీసుకొస్తా ఇంటి పోయినప్పుడు. నేను గుడిసె వేసుకుంటే 5 ఏళ్ళు గ్యారంటీ.
5 ఏళ్ళు గ్యారంటీ, కనీసం నువ్వు కడితే 3 ఏళ్ళకే అది మురిగిపోయింది. రామ 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 షా 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 అంతకంటే కనికష్టం అయిపోయింది. మళ్ళీ ఎంత 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు వృధా చేసిర్రు, ఆగం పట్టించిర్రు. ప్రజాధనాన్ని మొత్తం లూజో షర్రా. అది మన చెరువు లూజిపోతే ఎట్లుంటుంది, అగో గా తరిగా చేసిర్రు. ఇగో గిది కథ. ఇదేంది, తన ఛాంబర్లో కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్, చిత్రంలో వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకరు, ప్రకాష్ గౌడ్, ఆది శ్రీనివాసు, రాజ్ ఠాకూర్, బీర్లా ఇలయ, మంత్రి కొండ సురేఖ. పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదానికి ఇతర పార్టీల మద్దతు కోరదాం. మంత్రులు పొన్నం, కొండ సురేఖ. బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో పాస్ అయ్యేలా ఢిల్లీ వేదికగా అందరి గొంతు ఒక్కటిగా ఉండేలా కార్యాచరణ రూపొందించాలని కథ నడిపిస్తున్నారు. మొత్తానికి షెడ్డోపాటో మొత్తానికి బీసీ బిల్లు ఆమోదానికి మరి రేవంత్ అయ్య కూడా నాయకత్వం వహిస్తా అంటుండు. ఇక మనం ఢిల్లీలో దీనికి చట్టబద్ధత తీసుకురావాలి అని తండ్లాడుతున్నారు. ఇక షెడ్డోపడ్డు చక్కెర ఇంత స్వీట్ డబ్బాలో నోట్లు వేసుకున్నారు, ఇక సంతోషంగా ఉన్నారు. మొత్తానికి ఇంకో ఇది కథ. అసలైన భాగవతం తెరలోపటి వ్యవహారం మీదంగా ఏం మాట్లాడుతుర్రు, లోపటంగా ఏం చేస్తుర్రు, ఎవరి రాజకీయ లబ్ధి కోసము ఎవరు ఏ రకంగా ఎత్తుగడలేస్తుర్రు అనేది మనకు పూస కూర్చున్నట్టుగా ఇవాళ ముఖ్యంగా బోల్దోపు మల్లేశ నేను బీసీనని బీసీ కులాలను ముంగట చూపి బీసీ వర్గాలను ముంగటేసి ఆయన రాజకీయ లబ్ధి కోసము ఎసవంటి నక్క చిత్ర నాటకాలు ఆడుతున్నాడో మనకు కళ్ళ గట్టినట్టుగా పూస గుచ్చినట్టుగా చెప్పుకున్నాము. ఇక మరి ఇక్కడ బాబామతులు కేటీ రాములు, హరీష్ రావు కూడా వీళ్ళకు బీసీ రిజర్వేషన్ల మీద ఎంతటి ప్రేమ ఆపోచన ఉన్నదో కూడా మనకు అర్థమైంది. బువ్వ మొత్తం చూడవలసిన అవసరం లేదు, మెతుకు చాలు అంటారు. మరి బీసీ కులగణనకు అడ్డుపడుతున్నాడు బాగా సారు అంటే ఊసు లేదు, పాసు లేదు, తోక ముడుచుకొని కారెక్కి బుర్రగాంశ జారిపోయాడు. బురదలో ఉన్న చూడు బుర్రగాంశే, అది అస్సలు దొరకదు. అగో గా రకంగా హరీష్ రావు జవాబు చెప్పకుండా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, గొంతు విప్పకుండా, నోరు మూసుకొని తోక ముడుచుకొని వెళ్ళిపోయిండు. ఇగో ఇది బీసీల మీద ఉన్న వాళ్లకు ప్రేమ, అభిమానము. ఇప్పటికైనా తెలంగాణ జనాలు ఆలోచన చెయ్యాలి. రాజకీయం అంటే ఏ రకంగా ఉంటుంది, లోపటంగా ఎత్తులు ఎట్లా ఉంటాయి, జిమ్మికులు ఎట్లా ఉంటాయి అనేది ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. అందరికి తెలుసు అని కూడా నేను అనుకుంటున్నా. ఎందుకంటే అందరికీ ఇవాళ ఈ కోజాగలన్నీ ఇక్కడ చదివి ఇక్కడ నేర్చుకొని ఇక్కడ ఉరుకులో పెడితే ఇవాళ ఊళ్ళల్లో ఉన్న జనాలు ప్రకృతి పాఠాలు నేర్చుకొని ఎంత సంపూర్ణమైన తెలివి ఉంటుందో తెలుసు. ఇక మరి షెడ్డో పడ్డో రేపు వీళ్ళ కథ ఏంది, వీళ్ళ భాగవతం ఏంది, ఏం కథ అనేది కూడా మనం